హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చి చింత చిగురు పప్పు. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కందిపప్పు తగినంత వేసుకొని టమాటాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, వెల్లుల్లి రమ్మలు, ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు, కొద్దిగా పచ్చి మామిడి ముక్కలు, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని 1 or 2 times బాగా వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు కావలసినంత వాటర్, మంచినీరు వేసుకొని టమాటాస్ బాగా ముక్కలు చేసి వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఇప్పుడు తరిగిన ఎర్రగడ్డలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి, చూద్దామండి. చూసారుగా పప్పు ఎలా చాలా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని మనం పప్పు గుత్తితో బాగా రుద్దుకోవాలి. ఇప్పుడు తిరుగుబాతు కోసం కొద్దిగా నూనె వేడి కాగానే జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎర్రగడ్డలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగడ్డలు మగ్గినాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. చూసారుగా చాలా టేస్టీ చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి రాగి సంగటి విత్ చింత చిగురు పప్పు. సో ఇదే అండి ఇవాళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.